ప్రేమ మాతృప్రేమ. అంత ప్రేమ తల్లి సుతనందుడు పైన. మరి ఎంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమైనాడో పరిశీలించగా పరితపిప్పగా హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల కన్నావి. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్ష సమయమున ద్రోణాది పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సంకటం అంటూ మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పకపోయినాడు. ఈనాడు మాతృప్రేమ ఏ కాష్టంతో కలిసిన తల్లి. ఈనాడు కర్ణుడు ఒక రాజు అయ్యాడు కనుక ఆశీరంగాన మీ బిడ్డలకు యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుడు నీళ్ళిప్పుకుంటున్నావే, ఇది మాతృప్రేమైన తల్లి. తనుడిపై తల్లి చూపించే మమకారం ఇదేనమ్మా. ఏమమ్మా, ధర్మునికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జునుని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరుని నందుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు అని మీ పెద్దలకు చెప్పి నీ స్తని మించి లాలించి ఉంటే నా బ్రతుకు నక్కల పీకిన కలయభరం ఉండేదమ్మా. అమ్మా, దుర్యోధుండే లేకపోతే కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా. ఏనాడు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాత నీదైన రాజ్యరేఖ నాదిగా కొన్ని సందల కౌరవ సామ్రాజ్యాన్ని యానమని మగుటములైన మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచాడు నా ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. పాండవులకు సమరానికి సుయోధనుడి సైన్యం అంతా అంతే ఎంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా ఫలం, కర్ణుడే నా సైన్యం నా ఫలం, నా జనం నా ప్రాణం, నేనే కర్ణుడే నేను చాటిన మహాపానుషుడమ్మ నా రారాజు. తన భార్య కొంగలాగిన నా తొందరపాటును స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణ చెప్పిన స్నేహమూర్తమ్మ నా కౌరవాత్మయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయి కలిపి వెయ్యానికి కయ్యం చేసుకుని బంధువు కాదమ్మా. ఇంకేదైనా అడుగు కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులకు వధించరాదా? శభాస్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతను వధించవు. భీముడు అడ్డుపడి ఆహ్వాని చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చే ప్రమాదం లేదు. మాత్రేయులు వచ్చిరాని వయస్సు, మా అస్త్రభ్యాసం అంత లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అనిరుద్ధుడి భంజాడు. మా అర్జునుడు ఎదురైతే నన్ను మర్చిపోతాను, నన్ను నా రారాజు ఆవేస్తాడు. మిగిలినది కర్ణుడా కౌంతేయుడు అన్నదే దైవ నిర్ణయం. అమ్మ, అర్జునుడే కూడితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5గురు, లేక కర్ణుడే కూడితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు. 6గురు బిడ్డ తల్లి, నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.